కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా షార్ట్ ఫిల్మ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 3 రోజుల ప్రీమియర్ లీగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ 24 ఫ్రేమ్ పరిధిలోని వివిధ రంగాల్లోని కళాకారులు, యూట్యూబర్స్ ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో ఉమ్మడి 4 జిల్లాల నుండి 8 మెన్స్ 3 ఉమెన్ టీంలు పాల్గొంటాయి. క్రికెట్ తో పాటు ఇతర క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు వరకొల్ దేవేందర్ రెడ్డి మాట్లాడారు. మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ప్రతి సంవత్సరం ఈ పోటీలు నిర్వహిస్తున్నారు తెలిపారు. తమకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న స్పాన్సర్స్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెన్సార్ బోర్డు మెంబర్ రంగు భాస్కరాచారి, గాయత్రి దేవి, గౌరవ అధ్యక్షులు హరిహర, ఇతర క్రీడాకారులు పాల్గొన్నారు. మొత్తం 3 రోజులు 22, 23, 24 3 రోజులు ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ లోపల ఆర్టిస్టుల కొరకు ఈ ప్రీమియర్ లీగ్ పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కళాకారులందరినీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఎంటర్టైన్మెంట్ కొరకు, అంటే ఎప్పుడు మన కరీంనగర్కు షార్ట్ ఫిల్మ్కు అడ్డాగా మారింది కాబట్టి చాలామంది కళాకారులు ఎప్పటికీ వాళ్ళ షూటింగ్ బిజీలో ఉండి ఎంటర్టైన్మెంట్ ఎక్కడ కోల్పోతున్నారనేటువంటి ఒక సదుద్దేశంతో వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ అందియాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ కాలేజ్ గ్రౌండ్ లోపల మా కార్యవర్గ సభ్యులు అందరం నిర్ణయించుకొని ఈ పోటీలను నిర్వహించడం అనేటువంటిది జరిగింది. ఈరోజు నుంచి 3 రోజులు నిర్వహిస్తున్నటువంటి ఈ క్రికెట్ పోటీల లాస్ట్ రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీకి హైదరాబాద్ నుండి సినీ ప్రముఖులు, అంటే కొంతమంది డైరెక్టర్లు, తర్వాత సినీ ఆర్టిస్టులను ఇన్వైట్ చేయడం జరిగింది. వారు కూడా రావడానికి ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ షార్ట్ ఫిల్మ్ ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో వారిని ఇన్వైట్ చేయడం జరిగింది. తర్వాత